వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడమే కాదు, రైతుల విజయానికి పునాది వేసే నాణ్యమైన నర్సరీ మొక్కలను తయారు చేయడం కూడా అంతే గొప్ప సేవ. ఉద్యోగిగా మొదలైన ప్రయాణం నేడు స్వయం ఉపాధిగా మారి మరో 15 మందికి ఉపాధి కల్పిస్తున్న ఓ రైతు విజయగాథ ఇది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామానికి చెందిన రైతు అట్లూరి సుబ్రహ్మణ్యం నాణ్యమైన నర్సరీ మొక్కలతో రైతుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ఏటా కోట్లాది మొక్కలను విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఇవి సాధారణ మొక్కలు కాదు, వేలాది మంది రైతుల ఆశలకు ఆరంభం. నాణ్యమైన మొక్కే మంచి దిగుబడికి మొదటి అడుగు అని నమ్మిన రైతు అట్లూరి సుబ్రహ్మణ్యం నర్సరీ రంగాన్నే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్రహ్మణ్యం తొలినాళ్లలో తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేశారు. అయితే వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తించి 2010లో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామంలో ఉన్న సూర్య నర్సరీలో సూపర్వైజర్గా చేరారు. దాదాపు 10 ఏళ్లపాటు నర్సరీ నిర్వహణలో అనుభవం సంపాదించిన ఆయన ప్రతి మొక్కను ఎలా పెంచాలి, రైతులకు ఎలాంటి నాణ్యత అందించాలి అనే విషయాల్లో పూర్తి అవగాహన పెంచుకున్నారు. 2020లో కొన్ని కారణాలతో నర్సరీ యజమాని నిర్వహణ నుంచి తప్పుకోవడంతో అదే నర్సరీ బాధ్యతలను సుబ్రహ్మణ్యమే స్వయంగా చేపట్టారు. అప్పట్నుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2010వ సంవత్సరంలో ఈ సూర్య నర్సరీకి నేను ఇక్కడికి రావటం జరిగింది. సూపర్వైజింగ్ నిమిత్తంగా వచ్చి 2010వ సంవత్సరం నుంచి 2020వ సంవత్సరం వరకు కూడా 10 సంవత్సరాల పాటు అదే సూర్య వాళ్ళ కింద, ఏలూరు సూర్య ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కింద ఈ నర్సరీ ఉంటే వాళ్ళ దగ్గర సూపర్వైజింగ్గా మొత్తం బాధ్యతలన్నీ చేస్తూ ఇక్కడే పనిచేసేవాడిని. అయితే కరోనా సమయంలో వారికి నర్సరీ మీద ఇక మక్కువ తగ్గిపోయింది. దాంతో ఏం చేద్దామనే ఉద్దేశంతో నేను నర్సరీని మరి నడపలేమని చెప్పిన మెరమట నేను సరే మనం కూడా ఇందుట్లో అనుభవం ఉంది కదా, మళ్ళీ బయటకు వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇదే నర్సరీని మనం కూడా తీసుకుని మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇదే నర్సరీని ఇదే పేరుతో మళ్ళీ ఇక్కడే నేను గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సొంతంగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ప్రధానంగా గతంలో రైతులందరూ కూడా ఏదైనా కానీ కూరగాయ పంట వేద్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మట్టుల మీద నార్లు పోసుకుని పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు వంగ కానివ్వండి, మిరప కానివ్వండి, టమాటా కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు దిబ్బల మీద నారు పోసుకుని ఆ నారును 30-40 రోజుల తర్వాత దాన్ని మొక్క తీసి భూమిలో నాటుకునేవాళ్ళు. ఇదేంటంటే మనము ఆ శ్రమ లేకుండా, రైతుకి ఆ శ్రమ లేకుండా ఫ్రూట్ రేస్లో కొబ్బరి పొట్టు అనేది మేము మెయిన్ వాడేది ఏంటంటే కొబ్బరి పొట్టు. ఈ కొబ్బరి పొట్టులో విత్తనాన్ని నాటి వంగ కానివ్వండి, మిరప కానివ్వండి, టమాటా కానివ్వండి, బంతి కానివ్వండి సుమారుగా 30 నుంచి 40 రోజుల పాటు ఇక్కడ నారు పెంచి రైతుకి రెడీమేడ్గా నారు ఇవ్వటం. రైతు ఇవ్వాలి, రేపేళ్ళుండో నారు వేయాలనుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చి నారు కావాలండి, వంగనారు కావాలండి, మిరపనారు కావాలండి అని ఆ నారును చూసుకుని తర్వాత వెళ్ళి లోపల అతని చేలోకి వెళ్ళి సాళ్ళు అవన్నీ తోలుకుని వచ్చి అక్కడి నుంచి నారు పట్టుకెళ్ళి డైరెక్ట్గా చేలో వేసుకునేటట్టుగా పెంచుతాం అన్నమాట. సుబ్రహ్మణ్యం నిర్వహిస్తున్న నర్సరీలో ప్రతి ఏడాది 50 లక్షల నుంచి కోట్ల సంఖ్యలో మొక్కలు రైతులకు చేరుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు మొక్కలను సరఫరా చేస్తూ రైతు అవసరాలను తీర్చుతున్నారు. అంతేకాదు ఈ నర్సరీ ద్వారా ప్రతిరోజు 15 మందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి బ్రాండెడ్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు నారులే పెట్టి రైతులకు కూడా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఏతన పడకూడదు. మనం ఏదో ఇచ్చేసాం విత్తనము, వాళ్ళు తర్వాత ఆ పంట నష్టపోవడం కానీ అలా జరగకూడదనే ఉద్దేశంతో మనం కూడా ఎక్కువగా ఆశించకుండా, దాని మీద లాభాపేక్ష లేకుండా జనరల్గా మల్టీనేషనల్ కంపెనీ విత్తనాలు తెచ్చిపెట్టి వాళ్ళకి నారులు కానివ్వండి తర్వాత సప్లై చేస్తాం జరుగుతూ ఉంటుంది. అట్లా ఏంటంటే దాంతోపాటు మేము ఇక్కడ రోజు కూడా కూలీలు 10-15 మంది రోజు కూలీలు వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా జీవనోపాధి. అట్లాగా రైతు వారీగా ఆ రైతులకు కూడా మేము శ్రేయోభిలాషులుగా వాళ్ళు ఏమైనా సలహాలు అడిగితే మేము సలహాలు చెప్పడం, మాకు సాధ్యమైనంత సబ్జెక్టు తెలిసినంత వరకు కూడా వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉందని ఫోన్ చేస్తే వాళ్ళకి సలహాలు ఇవ్వటం, ఇదిగోండి ఈ మందు కొట్టండి, ఇది కొట్టండి అని చెప్పి. అట్లాగే మేము కూడా ఇక్కడ సక్రమమైన మార్గంలో పెంచడం, కెమికల్స్ జోలికి విపరీతమైన కెమికల్ ఫార్మింగ్ చేయకుండా మనం సేంద్రియంగా ఈ నార్లన్నీ కూడా సేంద్రియంగా ఆహ్లాదకరంగా నాణ్యంగా పెంచి, నాణ్యమైన గింజ పెట్టి నాణ్యంగా మొక్కను పెంచి రైతుకి నాణ్యంగా ఇచ్చి
రైతు కూడా 4 రూపాయలు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం. దీంట్లో మేమేమి లక్షలు సంపాదించాలనే ఉద్దేశం కాదు. ఏంటంటే నలుగురు జీవనోపాధి పొందుతారు, మేము జీవనోపాధి పొందుతాం. అట్లాగే రైతు శ్రేయస్సు కూడా మాకు ముఖ్యం అనమాట. అట్లాగే మా పూల మొక్కలు అంటే మనం కడియం నుంచి తీసుకొస్తాము. మనం ఇక్కడేం అంటు కట్టం కానీ కడియం నుంచి తీసుకొచ్చి మంచి నర్సరీల్లో 2-3 మంచి నర్సరీల్లో మేము కూడా అక్కడ చూసుకుని 2-3 మంచి నర్సరీల నుంచి గులాబీ కానివ్వండి, కనకాంబరాలు, మందారాలు, అట్లాగే పళ్ళ మొక్కలు దానిమ్మ, నిమ్మ, బత్తాయి, కమల, జామ, సపోటా, మామిడి అన్ని రకాల మామిడి మొక్కలు, తర్వాత కొబ్బరి మొక్కలు, అరటి మొక్కలు, అన్ని రకాల పండ్ల మొక్కలు కూడా, వాటర్ యాపిల్, ద్రాక్ష, అన్ని పండ్ల మొక్కలు, దాంతోపాటు పూల మొక్కలు, గులాబీ, మందారం, కనకాంబరం పూల మొక్కలు అన్నీ కూడా అన్ని ఒక మార్జిన్ ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు చూసుకుని మొక్క సైజు బట్టి, కవర్ సైజు బట్టి చూసుకుని అవి కూడా సప్లై చేస్తూ ఉంటాం. అట్లాగే రైతు ఒకవేళ గింజ తీసుకొచ్చాడు అనుకోండి, వంగ గింజ తెచ్చినా, మిరప గింజ తెచ్చినా, టమాటా గింజ తెచ్చినా మేము మొక్కకి 60 పైసలు కాడికి, అంటే మొక్క పెంచినందుకు మేము ఛార్జీ తీసుకుంటాము. 60 పైసలు 40 రోజులు సుమారుగా పెంచేస్తూ ఉంటాము. ఆ ఫెసిలిటీ కూడా చేస్తూ ఉంటాము. అట్లాగే మేము నారు కూడా ఈ మన ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణకు కూడా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ నర్సరీ ఉండటం వల్ల చాలా మందికి ఎస్టాబ్లిష్ అయి ఉండటం వల్ల అందరికీ కూడా ఒక గుడ్ విల్ ఉంటుంది. ఆ గుడ్ విల్ మీద వాళ్ళు పలానా బొమ్మలు టోల్గేట్ దగ్గర నర్సరీ ఉంది ఎప్పటి నుంచి అనేది ఒక ఇదిలో ఇప్పుడు అక్కడ హైదరాబాద్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, అట్లాగే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి కూడా మేము ఇటు మన లోకాలిటీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళకి కూడా, తర్వాత ఖమ్మం కూడా పంపిస్తున్నాం, కొత్తగూడెం, ఇස්සనపేట, తిరువూరు. ఎవరైనా కానీ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళకి ఏమేమి కావాలి, జంగారెడ్డిగూడెం, అట్లా అశ్వరావుపేట మొత్తం అంతా కూడా ఎవరికి ఫోన్ చేసి పలానా నారు కావాలన్నా సమయానికి ఉంటే ఉందని పంపించేస్తాం. సమయం నారు కనుక లేకపోతే ఒక 4 రోజులు ఆగండి, పలానా రోజున మేము నారు మీకు అందివ్వగలమని చెప్పి వాళ్ళకి అప్పుడే చెప్పి వాళ్ళ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ రాసుకుని మా దగ్గర నారు తయారైనామంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏమండి మరి నారు రెడీ అయింది మీరు అడిగారు కదా అని చెప్పి వాళ్ళు ఒకే కావాలండి నారు అంటే వాళ్ళకి పార్సిల్ చేసి బస్సులో ఏఎన్ఎల్ పార్సిల్ ద్వారా, కార్గో పార్సిల్ ద్వారా వాళ్ళకి పంపించడం కూడా జరుగుతుంది. రూపాయి పావుల, రూపాయిన్నర వరకు ఏమో కూరగాయల మొక్కలు అమ్ముతూ ఉంటాము. బంతి మొక్క 3 రూపాయలండి. బొప్పాయి మొక్క వచ్చేటప్పటికి 18 నుంచి 20 రూపాయలు అమ్ముతూ ఉంటాము. మునగ మొక్క వచ్చేటప్పటికి 15 రూపాయలు అమ్ముతామండి. అట్లాగే పాదులు వచ్చేటప్పటికి 5 రూపాయలు అమ్ముతామండి. బీర కానీ, కాకర కానీ, పొట్టలు కానీ, ఆనప కానీ, సొర కానీ ఇవన్నీ కూడా 5 రూపాయలు అమ్ముతామండి. నాణ్యతే తన విజయానికి మూల మంత్రంగా భావించిన సుబ్రహ్మణ్యం రైతులకు ఆరోగ్యవంతమైన, నాణ్యమైన నర్సరీ మొక్కలను అందిస్తూ వారి విశ్వాసాన్ని సంపాదించారు. నర్సరీలో ప్రతి దశలో శాస్త్రీయ విధానాలను పాటిస్తూ నాణ్యతపై రాజీ పడకుండా మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అందుకే ఆయన నర్సరీ నుంచి వెళ్లే మొక్కలకు రైతుల్లో ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఈ సూర్య నర్సరీలో 10 సంవత్సరాల నుంచి వంగ, టమోటా, పచ్చిమిర్చి ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడే నారు తీసుకెళ్ళి సాగు చేస్తుంటాను. ఇంతవరకు ఎప్పుడు కూడా రిమార్క్ అనేది లేదు. ఇప్పుడు కూడా దిగుబడులు బాగా వచ్చినాయి. అదే నమ్మకంతో నేను ప్రతి సంవత్సరం కూడా తీసుకెళ్తాను. ఈ సంవత్సరం కూడా వంగాను, పచ్చిమిర్చి నారు తీసుకెళ్దామని చెప్పి వచ్చానండి. ఇప్పుడు కూడా ఇంతవరకు రిమార్క్ లేదు. మంచి సీడ్ ఇస్తారు. మన గింజలు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి పెంచమన్నా సరే పెంచుతారు. బాగా దిగుబడులు వస్తున్నాయి. ఇంతవరకు ఇప్పుడు కూడా రిమార్క్ లేదు. ఉద్యోగిగా మొదలైన ప్రయాణాన్ని విజయవంతమైన స్వయం ఉపాధిగా మార్చుకోవచ్చు అని నిరూపించిన అట్లూరి సుబ్రహ్మణ్యం నాణ్యతను నమ్మితే రైతుల విశ్వాసం, విజయం రెండూ సొంతమవుతాయని చాటి చెప్తున్నారు. రైతులకు నాణ్యమైన మొక్కలు అందిస్తూ గ్రామీణ ఉపాధికి చేయూతనిస్తున్న ఈ రైతు నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం.